Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic Statistics Law, exercise 13B లో Roman number 3 లోని ఫస్ట్ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలో A అండ్ B ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో A అండ్ B ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. Find the mean and variance for the following frequencies. Frequency distribution. సో మనం మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డేటా అనేది ఏ ఫామ్లో ఉంది, కంటిన్యూయస్ డేటా ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో ఉంది. సో కాబట్టి మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నట్లు ఫార్ములాస్ ఎక్స్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సಮೇషన్ ఎఫ్ఐ వైఐ బై ఎన్ ఇంటూ హెచ్. సో వేర్ ఏ ఈక్వల్స్ టు అజ్యూమ్డ్ మీన్, సో ఎన్ అనేది సಮೇషన్ ఎఫ్ఐ, హెచ్ ఈక్వల్స్ టు విడ్త్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్. సో నెక్స్ట్ వైఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ కదా. సో మనం ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పుకున్నాము. ఈ ఫార్ములాస్ నేర్చుకున్నట్లయితే ఎక్సర్సైజ్ అనేది మనకి ఈజీగా ఉంటుంది. సో సిగ్మా స్క్వేర్ని కూడా వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో వేరియన్స్ యొక్క ఫార్ములా హెచ్ స్క్వేర్ బై ఎన్ స్క్వేర్, ఎన్ ఇంటూ సಮೇషన్ ఎఫ్ఐ వైఐ స్క్వేర్ మైనస్ సಮೇషన్ ఎఫ్ఐ వైఐ హోల్ స్క్వేర్. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వేరియన్స్. సో మీకు ఎక్సర్సైజ్ అనేది ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఇంట్రడక్షన్ వీడియోలోని ఫార్ములాస్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఎక్సర్సైజ్ 13B యొక్క ఇంట్రడక్షన్ వీడియో ఫార్ములాస్ నేర్చుకోండి. సో క్లాసెస్ ఫ్రీక్వెన్సీస్. సో క్లాస్ ఫ్రీక్వెన్సీస్ రాసాము. మనం ఏ కాలమ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ ఇంటర్వెల్స్ యొక్క మిడ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ మిడ్ పాయింట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మిడ్ పాయింట్స్ xi ఈక్వల్స్ టు, సో 0 to 30 మిడ్ పాయింట్ 15, సో 30 to 60 45, నెక్స్ట్ 60 to 90 75, 105, సో 135, నెక్స్ట్ 135, 165, 195. సో మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్ వాల్యూ, ఎన్ వాల్యూ అండ్ సಮೇషన్ ఎఫ్ఐ వైఐ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐ వైఐ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం వైఐని ఫైండ్ అవుట్ చేయాలి. వైఐ ఈక్వల్స్ టు ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ కదా. సో ఇప్పుడు మనం ఏని హెచ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్రీక్వెన్సీ టోటల్ ఎన్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎన్ ఈక్వల్స్ టు ఈ నెంబర్స్ అన్ని టోటల్ చేస్తామంటే 30. సో ఇప్పుడు మనం ఏని హెచ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో let us take assumed mean ఏ ఈక్వల్స్ టు, సో ఈ మీన్లో మనం మిడిల్ వాల్యూని తీసుకుందాం. అంటే ఏమంటే ఎనీ వన్ ఆఫ్ ద మిడిల్ వాల్యూ ఆఫ్ మిడిల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ఐ. సో ఎక్స్ఐ యొక్క మిడిల్ వాల్యూని తీసుకుందాం. సో 3. సో దిస్ ఈస్ ద మిడిల్ వాల్యూ ఏ. సో ఏ వచ్చి 105. సో ఏ ఈక్వల్స్ టు 105. నెక్స్ట్ విత్ హెచ్ ఈక్వల్స్ టు విత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ కదా. సో ఇప్పుడు ఎంత ఉంది మనకి ఇక్కడ డిఫరెన్స్ 30. సో కాబట్టి 30 minus 0 30. H equals to width of the
class interval equals to, so 30 minus 0. సో ఇది మైనస్, ఇది క్లాస్ ఇంటర్వెల్ కాదు. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మనకి విడ్త్ ఆఫ్ ది క్లాస్. సో 30. సో ఇప్పుడు మనం వైఐని ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు 30, క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు 105. సో మనకి వైఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్. సో ఏ వాల్యూ 105, విడ్త్ వచ్చి 30, స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు. సో ఇప్పుడు మనం ఇది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎక్స్ఐ వాల్యూ ఎంత 15 మైనస్ 109. సో వైఐ ఈక్వల్స్ టు 15 minus 105 by 30. సో బిగ్ నెంబర్కి మైనస్ 09 by 30. సో 31 జా 33 జా. సో వాల్యూ ఈజ్ -3. సో -3. సో నెక్స్ట్ 45. సో 45 minus 105 by 30. సో 45 0, 10లో నుంచి 4 పోతే 6. సో 30 -30. సో 31s 32s. సో -2. నెక్స్ట్ 75 minus 105 by 30. సో 30 ఈక్వల్స్ టు మైనస్ బిగ్ నెంబర్ minus 0, 30. సో 30 by 30 -1. సో -1. సో ఇది 0 అయిపోతుంది. సో 135 minus 105 అంటే ఎంత వస్తుంది 30. 30 by 30 1. సో మళ్ళీ 65, 165లో మనం 60. సో 60 అంటే 2. సో ఇక్కడ మళ్ళీ 90 వస్తుంది. సో 90 అంటే 3. ఇది సింప్లిఫికేషన్. వైఐని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏ కాలంని యాడ్ చేసుకోవాలి? వైఐ మైనస్ ఎఫ్ఐ ఇంటూ వైఐ. సో ఎఫ్ఐ వైఐ. సో మీన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో వేరియన్ కోసం మనం ఏ కాలంని యాడ్ చేసుకోవాలి? సో ఇక్కడ మనకి ఎఫ్ఐ వైఐ ఆల్రెడీ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం మీన్ కోసం. సో ఎఫ్ఐ వైఐ స్క్వేర్ కదా, ఈ కాలంని యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఐ స్క్వేర్ వాల్యూ తెలిస్తే కదా మనం ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీనికోసం వై స్క్వేర్ వాల్యూని, ఆ తర్వాత ఎఫ్ఐ ఇంటూ వైఐ స్క్వేర్ వాల్యూ కాలంని యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో సమ్మేషన్ ఎఫ్ఐ వైఐ. సో ఎఫ్ఐ వైఐ. సో 2 3s are 6 minus 6, 3 2s are 6 minus 6, 5 minus 5 0. So 3 1s are 3, 5 2s are 10, 2 3s are 6. సో ఈ టోటల్ మనం యాడ్ చేసామంటే సో 10 plus 2 6 plus 3 19. సో 19, ఇది 12 plus 5 17. బిగ్ నెంబర్ ప్లస్ ఉంది. సో 2. ఆన్సర్ ఈజ్ 19లో నుంచి 17 పోతే 2. సో ఇప్పుడు వైఐ స్క్వేర్. సో ఈ టర్మ్స్ వైఐ 3 స్క్వేర్ అంటే 9, 2 4, 1 స్క్వేర్ 1 0, 1 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9 4. నెక్స్ట్ ఎఫ్ఐ వైఐ స్క్వేర్. సో ఎఫ్ఐ వైఐ స్క్వేర్ 2 9s are 18. So 3 4s are 12, 5 1s are 5. So 10 0 0, 3 1s 3, 5 4s 20, 2 9s are 18. సో మనం ఈ టోటల్ మొత్తం యాడ్ చేసామంటే సమ్మేషన్ ఎఫ్ఐ వైఐ స్క్వేర్ వాల్యూ కావాలి కదా. సో ఇది 76. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ అన్నిటిని ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసి మీన్ని వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ ఈక్వల్స్ టు
x bar equals to a plus summation fi yi by n into h. So equals to a value 105 plus summation fi yi value ఇది 2. So 2 summation fi yi. So ఇది summation fi yi square. So summation fi value 2 by capital N 30 into h 30. So 30 get cancel. So మనకి ఇక్కడ మిగిలింది 107. నెక్స్ట్ వేరియన్స్ sigma square equals to h square by n square. So n into summation fi yi square minus summation fi yi whole square. So h square 30 square by n square 30 square. So capital N 30 summation fi yi square 76. So 76 minus 2 square. సో ఇప్పుడు ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇది ఈ వాల్యూ గెట్ క్యాన్సిల్. సో 30 76. సో 3 zeros are 0, 3 6 are 18. So 3 7s are 21 plus 2 22 minus 4. సో 10లో నుంచి 4 పోతే 6 7 2 2. సో 2276 వేరియన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సో మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములాస్ కనుక మనకు ఐడియా ఉన్నట్లయితే మనం ఏ కాలమ్స్ని యాడ్ చేసుకోవాలో మనకు అర్థమైపోతుంది. సో కాలమ్స్ని యాడ్ చేసుకొని వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం అంతే. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 3లోనే ఫస్ట్ ప్రాబ్లంలో బి ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో కూడా మనం మీన్ అండ్ వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మిడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో మిడ్ వాల్యూ సో క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి కాబట్టి ఈ డేటా ఏమవుతుంది కంటిన్యూయస్ డిస్ట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ డేటా. సో మిడ్ పాయింట్ xi. సో 0 to 10 మిడ్ పాయింట్ 5. సో 10 to 20 15, 20 to 30 25, 30 to 40 35, 40 to 50 45. సో మనం ఇక్కడ క్యాపిటల్ ఏని ఫైండ్ అవుట్ చేయొచ్చా మిడ్ వాల్యూ ఆఫ్ xi మిడిల్ వాల్యూ సో 25. ఏని ఫైండ్ అవుట్ చేసాం స్మాల్ h ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మనకి ఇక్కడ 10 ఎందుకంటే విత్ ఆఫ్ ది క్లాస్ ఇంటర్వెల్ 10 డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ కాలంని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములాస్ రాసుకుంటే ఐడియా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములాస్ రాసుకుందాం. మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సమ్మేషన్ fi yi by n into h. సో నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు h స్క్వేర్ by n స్క్వేర్ ఇంటూ n సమ్మేషన్ fi yi స్క్వేర్ మైనస్ సమ్మేషన్ fi yi whole square. సో దిస్ ఇస్ ద ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ ప్రకారం మనం ఏ కాలమ్స్ యాడ్ చేసుకోవాలో యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వాల్యూని హెచ్ వాల్యూని ఎన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసాం ఇది టోటల్ ఎన్ యాడ్ చేసామంటే మనకి 50. సో ఎన్ హెచ్ కూడా ఫైండ్ అవుట్ చేసేసాం క్లాస్ ఇంటర్వెల్స్. సో ఇప్పుడు yi. సో yi ఈక్వల్స్ టు xi మైనస్ సో ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూస్ని రాసుకుందాం. లెట్ us టేక్ అజ్యూమ్డ్ మీన్ ఈక్వల్స్ టు సో 25 ఎందుకంటే ఇది ఎనీ వన్ ఆఫ్ ది మిడిల్ వాల్యూ ఆఫ్ xi. xi. So next h equals to width of the class interval.
సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. సో అప్పర్ లిమిట్ ఎంత 10, లోయర్ లిమిట్ 0. సో 10 minus 0, 10. స్మాల్ హెచ్ ఈక్వల్స్ టు 10. సో ఇప్పుడు మనం yi వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. a ఈక్వల్స్ టు 25, h ఈక్వల్స్ టు 10, xi ఈక్వల్స్ టు 25/10. సో ఇప్పుడు yi వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో yi ఈక్వల్స్ టు xi ఎంత 5. సో 5 minus 25/10. సో ఇక్కడ మైనస్ బిగ్ నెంబర్కి మైనస్. సో 25 minus 5, 20/10. 10 ones, 10 twos, -2. సో ఇది -2. నెక్స్ట్ xi వాల్యూ 15 minus 25/10. సో 25 minus బిగ్ నెంబర్, సో 10/10. సో వాల్యూ ఈజ్ -1. సో -1. సో 25 minus 25 0 అయిపోతుంది. 35లో నుంచి 25 పోతే 10. సో 10/10 1. సో 45 minus 25, 45 minus 25 20. సో 20/10 2. బిగ్ నెంబర్కి ప్లస్, సో ప్లస్ వాల్యూస్. సో ఇప్పుడు మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే fi yi కావాలి. సో fi yi. సో ఈ వాల్యూస్ ఈ కాలం, ఈ కాలం. సో 5 minus 2 minus 10. సో -8, 0, 16 1 16, 6 2s are 12. నెక్స్ట్ సిగ్మా స్క్వేర్ వేరియన్స్ కావాలి కదా. సో దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ yi స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత fi ఇంటూ yi స్క్వేర్. సో yi స్క్వేర్ ఈక్వల్స్ టు, సో ఈ కాలం స్క్వేర్. సో -4. సో 2 అంటే 2 స్క్వేర్ 4, 1 0 1 4. సో fi yi స్క్వేర్. సో 5 4s 20, 8 1s 8, 15 0s are 0, 16 1s 16. సో 6 4s are 24. సో ఈ టోటల్ కాలం కనుక మనం యాడ్ చేసామంటే 68. సో fi yi సಮೇషన్ fi yi కావాలి కదా. సో ఇది మనం టోటల్ చేసామంటే 16 ప్లస్ 12 28, 28 minus 18 10. సో ఈ కాలం సಮೇషన్ fi yi ఈక్వల్స్ టు 10, సಮೇషన్ fi yi స్క్వేర్ ఈక్వల్స్ టు 68. ఇప్పుడు మనం మీన్ని వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మీన్ ఈక్వల్స్ టు x బార్ ఈక్వల్స్ టు a ప్లస్ సಮೇషన్ fi yi/n ఇంటూ h. సో a ఈక్వల్స్ టు ఎంత మనకి 25 ప్లస్ సಮೇషన్ fi yi 10 క్యాపిటల్ N వాల్యూ 50 ఇంటూ h 10. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసామంటే 10 1s 10 5s, 5 1s 5 2s. సో టోటల్ 27, 25 ప్లస్ 2 27. సో ఇప్పుడు మనం వేరియన్స్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈక్వల్స్ టు h స్క్వేర్ బై n స్క్వేర్ సಮೇషన్ n ఇంటూ సಮೇషన్ fi yi స్క్వేర్ మైనస్ సಮೇషన్ fi yi హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు, సో h స్క్వేర్ 10 స్క్వేర్, సో 10 స్క్వేర్ బై n స్క్వేర్ 50 స్క్వేర్. సో n ఎంత 50, fi yi స్క్వేర్ 68 మైనస్ 10 స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మనకి 10 10s 100. సో 50 స్క్వేర్ 25, 2 zeros. సో నెక్స్ట్ 50 ఇంటూ 68, 5 zeros 0, 5 8s 40, 5 6s 30, 30 plus 4 34 minus 100.
నెక్స్ట్ ఈ 2 zeros గెట్ క్యాన్సల్. సో మనం ఇక్కడ మైనస్ చేసామంటే 125 ఇంటూ 3030. సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేసినా మనకి సరిపోతుంది. సో డివిజన్ చేసినా నో ప్రాబ్లం, ఏదైనా చేయొచ్చు. సో 3000, సో 25 ones 25. సో మనకి ఇక్కడ ఎంత మిగులుతుంది? 13లో నుంచి 5 పోతే 8, సో 80. సో 25 3s 75. సో మళ్ళీ ఇక్కడ 5 ఈ 0 మిగిలితే సో 25 2s 50. సో రిమైండర్ ఈజ్ 0. సో ఆన్సర్ ఈజ్ 132. సో వేరియన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం, మెయిన్ని కూడా ఫైండ్ అవుట్ చేసాం. సో in this video we solved the problems Roman number 3లోని ఫస్ట్ ప్రాబ్లంలో A and B problemsని సాల్వ్ చేసాం. If you have any doubts you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.